నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూల రవీందర్ను నల్గొండ జిల్లా బహుజన టీచర్స్ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నల్గొండలోని అంబేద్కర్ భవన్లో వారు సమావేశమై మీడియాతో మాట్లాడారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూల రవీందర్ను నల్గొండ జిల్లా బహుజన టీచర్స్ జేఏసీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నల్గొండలోని అంబేద్కర్ భవన్లో వారు సమావేశమై మీడియాతో మాట్లాడుతూ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో ఉన్న బీసీ వ్యక్తి పూల రవీందర్కు మద్దతు తెలుపుతున్నామని, జిల్లాలో ఉన్నటువంటి బహుజన టీచర్లందరూ కూడా పూల రవీందర్కు తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాక్టో చైర్మన్ వీర రాఘవులు, కొంపెల్లి భిక్షపతి, వంగూరు నారాయణ యాదవ్, కొన్నై శంకర్ గౌడ్, సిరందాసు రామదాస్, ఎండి అలీం, పెండెం శ్రీనివాస్, మేడే రామకృష్ణ, శ్యామల చంద్రశేఖర్, ఐటిపాముల యాదగిరి, చిలకరాజ్ శ్రీనివాస్, బోయిన రమేష్, బి వెంకటేశం, తండు భానుప్రకాష్ గౌడ్, మామిడి సైదులు తదితరులు పాల్గొన్నారు. కొనకంచి వీరరాఘవులు, ఎస్టీయుటిఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు, జాక్టో చైర్మన్. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థిగా జాక్టో పక్షాన మరి పోటీలో నిలబడినటువంటి పూల రవీందర్ గారికి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా నల్గొండ, మిర్యాలగూడ అండ్ వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల నుండి మరి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయ సంఘాలు వారికి మద్దతు పలుకుతూ ముందుకు రావటం చాలా ఆనందకరం. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం జాక్టో పక్షాన. మరి అందరూ కలిసి పూల రవీందర్ గారిని గెలిపిస్తానికి మనందరం కృషి చేసి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని ఆశిస్తూ ముగిస్తున్నాం. ఈరోజు టీచర్స్ ఎమ్మెల్సీ నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం తరపున జాక్టో మద్దతు ఇచ్చిన ఎస్టీయు బలపరిచినటువంటి అభ్యర్థి పూల రవీందర్ గారికి మరి అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల పక్షాన వారికి మద్దతు పలుకుతూ మరి వారి విజయానికి మరి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయాన్ని చేకూర్చడానికి మన అందరం కూడా ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా ఒక సామాజిక వర్గం మనం అనుకున్నట్టుగా అన్ని సంఘాలలో ఇంకా ఆధిపత్య వర్గాలని చూపెడుతూ అట్టడుగు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల మరి అభ్యున్నతి కోసం ఏ ఒక్కరు కూడా పనిచేయకుండా మరి వాళ్ళ అగ్రకుల అహంకారంతో ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో మరి వాళ్ళ వామపక్ష ధోరణిలో మరి జాక్టో బలపరిచినటువంటి ఎస్టీయు మరి ఇవాళ అన్ని సంఘాలు నిన్ననే చూసాం. మోడల్ స్కూలు స్టేట్ కమిటీ మరి ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పి తీసుకున్నట్టు నిర్ణయాన్ని అభినందనీయం. మరి ఆ విధంగానే ఇవాళ అన్ని పక్షాలు ఆలోచన చేసి ఒక బీసీ కాన్సెప్ట్ మీద బీసీ వ్యక్తికి బలపరచాలన్నట్టు నిర్ణయించినందుకు వారికి అన్ని పక్షాల సంఘాల నాయకులకు అందరికీ అభినందన తెలియజేస్తాము. ఏది ఏమైనా ఇవాళ జరిగుండొచ్చు, ఇంకా మరి మనం వెనుకనే ఈ సామాజిక ఒక బీసీ అభ్యర్థి అయిన పూల రవీందర్ గారికి మద్దతు ప్రకటిస్తూ అతని
విజయానికి అందరం కృషి చేయాలని ఒక నిశ్చయానికి రావడం జరిగింది. మరి ఈ నల్గొండలో ఏర్పడిన ఈ జాక్కు అనుబంధంగా మద్దతుగా జాక్టో సంఘాలు కూడా జాక్టో సంఘాలైన ఎస్టీయు సంఘం మరియు ఇతర జాక్టో సంఘాలు కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. మరి మోడల్ స్కూల్సు, తర్వాత డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీల సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా హాజరు కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా అందరం ఒక జాబ్గా ఏర్పడి బీసీ ఉద్యోగులలో బీసీ వ్యక్తి అయిన పూల రవీందర్ గారికి మరి మేమందరం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మేము ఒక తీర్మానం చేస్తూ అతని గెలుపుకు అందరం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. పూల రవీందర్ గారికి పూర్తి మద్దతు తెలుపుతాము. దానికి మా బీసీ సోదరులందరూ కలుపుకొని పోయి అందరి సహకారంతో మంచి మెజార్టీతో గెలవడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం. జాక్టో భాగస్వామ్య సంఘంగా బీసీటీఏ పక్షాన మరి పూల రవీందర్ సార్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి రాష్ట్ర అధ్యక్షులు కృష్ణుడు సార్ గారు బలమైన బీసీ అభ్యర్థి కోసం బహుజన సంఘాల అన్ని సంఘ మద్దతుతో పూల రవీందర్ గారికి అన్ని ఉపాధ్యాయులందరూ కూడా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ కూడా ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అందరు గెలిపేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. మరి బలమైన పూల రవీందర్ గారు గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా బలంగా పోరాటం చేశారు. బలమైన వ్యక్తి కాబట్టి బహుజన ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరి పూల రవీందర్ సార్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా బీసీడీ పక్షాన కోరుతున్నాం.